హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో బక్రీద్ స్పెషల్ ఘీ మటన్ రోస్ట్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఈ రెసిపీ ఇట్టే చిటికలో ప్రిపేర్ అవుతుంది వితిన్ 8 మినిట్స్లో. సో దీన్ని మనము బిర్యానీ రైస్, బగారా రైస్, నార్మల్ వైట్ రైస్, చపాతీ, రోటీస్లో కూడా సర్వ్ చేయొచ్చు. సేమ్ ప్రాసెస్ మీరు చికెన్తో కూడా చేయొచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేసుకుందామా? చాలు. ముందుగా కుక్కర్ తీసేసుకుందాము. అందులో మీడియం సైజ్ ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసి వేసేసుకుందాం. నెక్స్ట్ క్లీన్ చేసి పెట్టేసుకున్న మటన్ పీసెస్ విత్ బోన్స్తో తీసుకున్నానండి, 250 గ్రామ్స్. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని వీటి మొత్తాన్ని కూడా ఈవెన్గా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని జస్ట్ 3 విజిల్స్కి ఈ మటన్ని ఉడికించండి. ఆఫ్టర్ 3 విజిల్స్ వీటిలో ఉన్న ఆవిరి మొత్తం కూడా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేయండి. ఇందులో ఏదైతే కొంచెం వాటర్ ఉంటుందో ఆ వాటర్ మొత్తాన్ని కూడా హై ఫ్లేమ్లో పూర్తిగా కుక్ చేయండి. అంటే ఈ మటన్ టోటల్గా డ్రై అయిపోవాలి, వాటర్ అనేది ఉండకూడదు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక చిన్ని కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ ఘీ వేసేసుకుందాము. హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చి కొబ్బరి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, చిటికెడు గరం మసాలా, చిటికెడు జీరా పౌడర్, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, కరివేపాకు, టమోటో పేస్ట్ వేసేసుకుని హై ఫ్లేమ్లో రోస్ట్ చేయాలి. ఈ మసాలా అంతా కూడా ఎర్రగా రెడీ అయిపోవాలి. నెక్స్ట్ మసాలాకి సరిపోయేంత ఉప్పు యాడ్ చేసాము. సో మటన్లో ఆల్రెడీ మనం ఉప్పు యాడ్ చేసేసుకున్నాము. పర్ఫెక్ట్గా మనకి మసాలా అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ కారం యాడ్ చేస్తున్నాము, 2 టీ స్పూన్స్. కారం అనేది మీ టేస్ట్ అకార్డింగ్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉడికించుకున్న మటన్ పీసెస్ అన్నీ కూడా ఈ మసాలా మిశ్రమంలో యాడ్ చేసుకుందాము. ఏదైతే ఘీ రోస్ట్ ఉంటుందో కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది, ఎక్స్పెషల్లీ నాన్ వెజ్ ఐటమ్స్లో. ఇలా పీసెస్ వేసేసుకున్న తర్వాత ఈవెన్గా మిక్స్ చేయండి. కారం వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం చేయండి. హైలో పెట్టి మనం కారం వేసినప్పుడు కారం కాలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేయండి. మనం ఏదైతే మసాలాస్ వేసామో ఆ మసాలా అన్నీ కూడా మటన్ పీసెస్కి పట్టడానికి. అలా వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఈవెన్గా మిక్స్ చేయండి. ఫ్లేమ్ లో చేసేసుకొని మూత పెట్టేసుకొని ఫ్యూ సెకండ్స్ పెట్టండి. అంతే, టేస్టీ స్పెషల్ ఘీ మటన్ రోస్ట్ రెసిపీ రెడీ అవుతుంది. దీన్ని మీరు స్పెషల్గా బిర్యానీ రైస్లో కూడా సర్వ్ చేయొచ్చు, బగారా రైస్, వైట్ రైస్ అండ్ మనకి పుల్కా, చపాతీ, పరాటా వాటన్నిటిలో కూడా ఈ రెసిపీని సర్వ్ చేయొచ్చు. సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాచ్ చేసిన వాళ్ళందరూ కూడా ప్రిన్సెస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.